ధన్తెరస్ ముందు పసిడి ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం 1,30,000కు చేరువైంది. ఇవాళ ఒక్కరోజే 2 సార్లు పెరిగింది. గంటల వ్యవధిలో ₹1,090 పెరిగి 1,29,440కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ₹1,000 పెరిగి 1,18,650 పలుకుతోంది. ధన్తెరస్ రోజు బంగారం కొనటం సెంటిమెంట్గా భావిస్తారు. తృణమో పణమో కొనుగోలు చేస్తూ ఉంటారు. తమ స్తోమతను బట్టి బంగారాన్ని కొనుగోలు చేస్తారు. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. బంగారం కొనుగోలు చేయాలి అనుకునే వారికి పసిడి షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. ధన్తెరస్కు ముందే పాత రికార్డుల్ని బ్రేక్ చేస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటికే తులం బంగారం 1,30,000 దాటింది. వచ్చే 2-3 రోజుల్లో పెరగటమే తప్ప తగ్గే ఛాన్సే కనిపించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ $4,059కు చేరుకుంది. దీంతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం బంగారం ధర పెరుగుదలకు మరింత ఊచమిచ్చాయి. ఇక డాలర్ విలువలో 10% క్షీణత, ఫ్రాన్స్ జన్లో రాజకీయ అస్థిరతలతో ఇన్వెస్టర్లు బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. పైగా చైనా పీపుల్స్ బ్యాంక్ లాంటి సెంట్రల్ బ్యాంకులు గత 11 నెలలుగా బంగారం కొనుగోళ్లు పెంచుతూనే ఉన్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సర్వే ప్రకారం 95% సెంట్రల్ బ్యాంకర్లు 2025లో తమ గోల్డ్ రిజర్వులను పెంచుకుంటున్నట్టు తేలింది. ఇటు సిల్వర్ కూడా బంగారం ధరతో పోటీ పడుతోంది. ఇవాళ ఒక్కరోజే ₹1,000 పెరిగి 2,07,000కు చేరింది. ఏడాది క్రితం 95,000 దరిదాపుల్లో ఉన్న కిలో వెండి ధర ఇప్పుడు 2 లక్షలు దాటి దూసుకెళ్తోంది. అంటే ఏడాదిలోనే 70% పెరిగిపోయింది. 10 ఏళ్ల కాలంలో వెండి ధరలు స్థిరంగా పెరుగుతూ వచ్చినా కోవిడ్-19 తర్వాత ఒక్కసారిగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ప్రపంచవ్యాప్త అనిశ్చితుల వల్ల ఈక్విటీ మార్కెట్స్పై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సురక్షితం అని భావించడం వల్లే బంగారం, వెండిపై పెట్టుబడులు పెంచుతున్నారు. ధన్తెరస్ ముందు పసిడి ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. బంగారం ధర ఆల్ టైమ్ హైకి చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం 1,30,000కు చేరువైంది. ఇవాళ ఒక్కరోజే 2 సార్లు పెరిగింది. గంటల వ్యవధిలో ₹1,090 పెరిగి 1,29,440కి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ₹1,000 పెరిగి 1,18,650 పలుకుతోంది. ధన్తెరస్ రోజు బంగారం కొనటం సెంటిమెంట్గా భావిస్తారు. తృణమో పణమో కొనుగోలు చేస్తూ ఉంటారు. తమ స్తోమతను బట్టి బంగారాన్ని కొనుగోలు చేస్తారు. కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. బంగారం కొనుగోలు చేయాలి అనుకునే వారికి పసిడి షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. ధన్తెరస్కు ముందే పాత రికార్డుల్ని బ్రేక్ చేస్తూ దూసుకెళ్తోంది. ఇప్పటికే తులం బంగారం 1,30,000 దాటింది. వచ్చే 2-3 రోజుల్లో పెరగటమే తప్ప తగ్గే ఛాన్సే కనిపించడం లేదు. ఇటు సిల్వర్ కూడా బంగారం ధరతో పోటీ పడుతోంది. ఇవాళ ఒక్కరోజే ₹1,000 పెరిగి 2,07,000కు చేరుకుంది. ఏడాది క్రితం 95,000 దరిదాపుల్లో ఉన్న కిలో వెండి ధర ఇప్పుడు 2 లక్షలు దాటి దూసుకెళ్తోంది. అంటే ఏడాదిలోనే 70% పెరిగిపోయింది.
10 ఏళ్ల కాలంలో వెండి ధరలు స్థిరంగా పెరుగుతూ వచ్చినా కోవిడ్-19 తర్వాత ఒక్కసారిగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ప్రపంచవ్యాప్త అనిశ్చితుల వల్ల ఈక్విటీ మార్కెట్స్పై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సురక్షితం అని భావించడం వల్లే బంగారం, వెండిపై పెట్టుబడులు పెంచుతున్నారు.